హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే గుత్తి వంకాయ కూర చేసేద్దామండి. చూసేద్దాము మరి ప్రాసెస్. సో ఇందులోకైతే మసాలా ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, శనగతనాలు, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలండి. వేగిన తర్వాత కొబ్బరి తురుమన్న వేసుకోవచ్చు, అంటే స్మాల్ పీసెస్ కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఒక పిడికెడు నువ్వులు వేసుకోండి. సో ఇవన్నీ బాగా దోరగా వేయించాలన్నమాట. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ అయితే నీట్గా మిక్సీ పట్టేసుకోవాలండి. అంటే ఫస్ట్ కొంచెం పలుకుగా చేసుకోండి. దాంట్లోకి చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. కొంచెం అంటే ఒక ఆనియన్ వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 టొమాటోస్ వేసుకోండి. ఇలా పేస్ట్ అయిపోవాలన్నమాట. సో నేనైతే ఒక 3/4 kg తీసుకున్నానండి వంకాయలు. ఇవన్నీ బాగా అందులో స్టఫ్ చేయాలన్నమాట నీట్గా. ఇలా 4 స్లిట్స్ చేసుకొని బాగా స్టఫ్ చేయాలి. ఒక్క స్లిట్ చేస్తే అంతగా పట్టదండి మసాలా. సో 4 స్లిట్స్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా అంతా బాగా నీట్గా స్టఫ్ చేయాలి. అంతా అయిపోయింది. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. సో దానికోసం నేను కుక్కర్ పెట్టేశాను అనమాట. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి. కరివేపాకు ఎప్పుడైనా ఫ్రెష్ది యూజ్ చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోండి. దాని తర్వాత రిమైనింగ్ మసాలా అంతా వేసేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి వంకాయలు అన్నీ వేసేసుకోండి. ఒక్క విజిల్ చాలండి, సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా కర్రీ. ఇలా పైకి ఆయిల్ అంతా తేలాలన్నమాట. చూడండి ఎంత బాగుంది, నైస్గా ఉడికిపోయాయి అన్నమాట. కడాయిలో చేస్తే అంటే త్వరగా అయిపోవాలంటే ఇది బెటర్. ఓకే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.